మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. ఇప్పటికే టోకెన్లు ఇచ్చిన బకాయిల్లో 600 కోట్ల రూపాయలు వారం రోజుల్లో విడుదల చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరో 600 కోట్ల రూపాయలు దీపావళి వరకు విడుదల చేస్తామని తెలిపింది. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో బంద్ విరమిస్తున్నట్లు కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఇతర వృత్తి విద్యా కళాశాలలు ఆందోళన బాట పట్టి నిన్నటి నుంచి బంద్కు దిగాయి. ఆదివారం రాత్రి కళాశాలల యాజమాన్యాలతో చర్చలు జరిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు నిన్న ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిస్థితి వివరించి సమాలోచనలు జరిపారు. సాయంత్రం ప్రజాభవన్లో కళాశాలల యజమానులతో మొదట విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. అనంతరం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు చర్చించారు. బకాయిలు 600 కోట్ల రూపాయలు అతి త్వరలో, మిగతావి త్వరలో విడుదల చేయనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఫీజు రియంబర్స్మెంట్ అంశాలపై అధికారులు, యాజమాన్య ప్రతినిధులతో కమిటీ వేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని భట్టి పేర్కొన్నారు. గత ప్రభుత్వం తమపై భారం వేసినా అన్నింటినీ సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నామని భట్టి వెల్లడించారు. విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లు సంబంధించినటువంటి వరకు దాదాపు 600 కోట్ల రూపాయల వరకు త్వరితగతిన ఆ నిధుల్ని విడుదల చేయాలని, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి యాజమాన్యాలకు సంబంధించినటువంటి సంఘాలతో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాల్ని, ఆలోచనలు వాళ్ళు కూడా స్వాగతిస్తూ వారు ఇచ్చినటువంటి పిలుపుని, సమ్మెకు సంబంధించినటువంటి పిలుపుని విరమించడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో తరగతుల బంద్ను ఉపసంహరించుకున్నట్లు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో నేటి నుంచి తరగతులు యథాతథంగా కొనసాగనున్నట్లు తెలిపాయి. పాత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు నెత్తిన పడ్డా కూడా ఎటువంటి కల్మషం లేకుండా మేము ఇంత స్ట్రైక్ చేసినా కూడా మాకు 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం అనేది దసరా పండుగ ముందు మాకున్నటువంటి అధ్యాపకులకు, మీ తరఫున రావటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఒక శుభసూచకము. సో మేమందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఉన్నాము. సమ్మె ప్రకటించామో దాన్ని మేము విరమించుకుంటున్నాము. సో ఈ ప్రభుత్వానికి ఇన్ని రోజులు ఏదైతే మేము సహాయ సహకారాలు మాకు కృతజ్ఞత ఉన్నామో అదే రకంగా కూడా ఇక ముందు కూడా ఉంటామని చెప్పేసి మేము ముఖంగా చెప్తాం. ఇటు ప్రభుత్వం, అటు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల సానుకూల చర్చలతో విద్యార్థుల తరగతులు ఆటంకాలు లేకుండా కొనసాగనున్నాయి.